కార్తీక మాసం చివరి సోమవారం కదండి. చివరి సోమవారం రోజైతే మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నామండి. ఏం టెంపుల్ అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను, పదండి లోనకి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే అరుణాచలం అయితే వచ్చామండి. ఇదిగోండి, ఇది చిన్న అరుణాచలం అంటారు. చిన్న అరుణాచలం గురించి అయితే మీకైతే ఇప్పుడు నేను వీడియోలోనైతే తెలియజేస్తాను. ఒక్కసారి అయితే చివరి సోమవారం అవ్వడం వల్ల భక్తులైతే అధిక సంఖ్యలోనైతే అరుణాచలం అయితే వచ్చారండి. లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో కనుక చాలామంది భక్తులు అయితే ఇక్కడైతే ఉన్నారండి. ఒక్కసారి అయితే ఇక్కడ చూద్దాం. మనం అరుణాచలం అయితే వచ్చాము. ఇప్పుడు అరుణాచలంలో ఏంటి ఎలా అనేది అయితే మీకు మొత్తం వివరం అయితే చెప్తాను. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం అంటాం. అంటే చెన్నైకి, అంటే తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలం ఎలా అయితే ఉంటుందో, అరుణగిరి ప్రదక్షిణ మార్గం, ఇంద్రలింగం, యమలింగం, అలాగే నైరుతి లింగం ఏవైతే ఆ అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్నాయో అవన్నీ కూడా అష్టదిక్పాలక సూర్యచంద్రలింగాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఏ దేవతామూర్తులు ఉన్నారో అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఒక్కసారి ఈ యొక్క చిన్న అరుణాచలం దర్శనం చేసుకుంటే అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దర్శించేటటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడు ఏ రూపాల్లో ఉన్నాడో, పరమేశ్వరుడు ఏ లింగ రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అష్టదిక్పాలక లింగాలు అవ్వచ్చు, సూర్యచంద్రలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే మాతృస్థానంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. కాశీ చూసినట్లయితే కాశీ అనుభూతి కలుగుతుంది, ఓంకారేశ్వరుడు చూస్తే ఓంకారేశ్వరుడు అనుభూతి కలుగుతుంది. అలా అక్కడ మాతృస్థానంలో ఉన్నటువంటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే మరకతలింగం అవ్వచ్చు, శ్రీచక్రలింగం అవ్వచ్చు, పంచముఖ అరుణాచలేశ్వరుడు అవ్వచ్చు, అలాగే శ్రీపాదలింగం అవ్వచ్చు, స్ఫటికలింగం అవ్వచ్చు. ఇలా ఏవైతే శివుడు ఏ రూపాల్లో ఉన్నాడో లింగ రూపంలో అన్ని రూపాలు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు ఇక్కడ రావాలని సంకల్పం చేసుకోవడం, నా కలలో ధ్యానంలో నాగేంద్రుడు కనబడటం, ఆ నాగేంద్రుడిని ఎత్తుక్కుంటూ ఆ పుట్ట కోసం ఎత్తుక్కుంటూ రావటం, ఇక్కడ మా పూర్వీకులు ఉన్నటువంటి స్థలంలోనే ఆ పుట్ట ఉండటం ద్వారా ఇక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించడం, మా నాన్నగారు సత్యనారాయణ గారు ఈ యొక్క స్థలాన్ని బూరిగా విరాళం ఇచ్చేయడం జరిగింది. ఆయన ఇవ్వటం, ఆయన ఇచ్చిన తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని ఇంటింటికి గడప గడపకి భిక్షాటన చేస్తూ ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయడం కూడా జరిగింది. రేపు రాజగోపురానికి కూడా 3500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, పెద్ద అరుణాచలం నుంచి చిన్న అరుణాచలానికి పాదయాత్ర చేయాలని సంకల్పించుకోవడం జరిగింది. రేపు విజయదశమి రోజు, వచ్చే విజయదశమి రోజు ముహూర్తం పెట్టడం జరిగింది. ఆ రోజే రాజగోపుర నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఈ యొక్క రాజగోపుర నిర్మాణానికి రాతి రాజగోపురం అన్నమాట. రాతి రాజగోపురం అంటే స్లాబ్ లెవెల్ వరకు రాయితో నిర్మించి తర్వాత సిమెంట్ తోటి నిర్మాణం చేయడం జరుగుతుంది. 5 అంతస్తులు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రేపు మే నెలలో 1008 బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ఠ జరగబోతుంది. ఎంతోమంది భక్తులు శివలింగ ప్రతిష్ఠకి ముందుకు రావటం, అలా బ్రహ్మసూత్ర లింగాలు, ఒక బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శనం చేసుకుంటేనే 1000 మామూలు లింగాలను దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. కానీ ఈ క్షేత్రంలో 1008 బ్రహ్మసూత్ర లింగాలు కాబట్టి 1008 బ్రహ్మసూత్ర లింగాల్ని దర్శనం చేసుకోవడానికి భాగ్యం కలుగుతుంది. చిన్న అరుణాచలం వచ్చిన ప్రతి భక్తుడికి కూడా త్వరలో మే నెలలో ఆ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే సహస్రలింగం అంటే ఒకే లింగం మీద 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. కాశీ కానీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే మనకి ఎక్కువగా దర్శనం ఇస్తుంది. ఆ సహస్రలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే 1008 లింగాలను దర్శనం చేసుకున్నట్టే. అలాగే ఇది క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇక్కడ క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి ఆ నాగేంద్రుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నటువంటి నాగేంద్రుడు ప్రతి సోమవారం కూడా పుట్టలో నుంచి గర్భాలయానికి వస్తాడు. గర్భాలయానికి వచ్చి ఆ రోజు రాత్రి ఉండి అక్కడ ఉన్న అర్చకులకు మాత్రమే ఆయన వచ్చినట్టుగా ఆ బుసగొట్టడం కానీ కనిపించడం అరుదుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఎక్కువ శాతం ఆ బుసగొట్టడం అలాంటివి చేస్తూ ఉంటాడు. తద్వారా ఆ అర్చకులు కూడా ఆ గర్భాలయంలోకి ఆ రోజు వెళ్లకుండా, ఆ సిగ్నల్స్ ఇస్తే గర్భాలయంలోకి వెళ్లకుండా అంతరాలయంలో నుండి పూజ చేస్తారు. అలా నాగేంద్రుడు నిరంతరం ఇక్కడికి వచ్చేవాడే కాబట్టి ఆ నాగేంద్ర శక్తే, ఆ సుబ్రహ్మణ్యేశ్వరి శక్తే ఈ దేవాలయాన్ని ఇలా నిర్మించడానికి ఆ శక్తి ఉపయోగపడింది. కాబట్టి ఇక్కడ రాబోయే కాలంలో కూడా ప్రతి భక్తుడు ఇక్కడికి వస్తే తన్మయం చెంది శివుడు ఉండాల్సినటువంటి అన్ని రూపాల్లో కూడా రాబోయే కాలంలో
అలాగే పాదరస లింగం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి లింగాలను కూడా వచ్చే మే నెలలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే నిత్యాన్నదానం. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా లేదు అనకుండా అన్నదానం అప్పటికప్పుడు వండి కూడా పెట్టేటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. 12 నుంచి 4 గంటల వరకు ప్రతి భక్తుడికి కూడా ఆకలి తీర్చి పంపించేటువంటి అన్నపూర్ణ ఆ యొక్క అన్నదాన సత్రంలో కొలువై ఉండటం. ఈ విధంగా ఇక్కడ రమణాశ్రమం, అలాగే రాబోయే కాలంలో వేద పాఠశాల, స్మార్త పాఠశాల కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇలా ఆ అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆ అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలి. అలాగే ఈరోజు 4వ సోమవారం సందర్భంగా ఈ స్వాములందరూ కూడా భద్రాచలం నుంచి 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారండి. అలాగా ఇప్పుడే కాదు, ఆలయం మొదలైన కానించి కూడా 14 కిలోమీటర్ల పాదయాత్ర రాముడు వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. భద్రాచలం నుంచి అరుణాచలం అలా రావడం జరుగుతుంది. ఎందుకో కానీ అక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు, ఇక్కడ భద్రాచలం నుంచి చిన్న అరుణాచలం 14 కిలోమీటర్లు. అందుకేనేమో పాదయాత్ర చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా విరివిగా పాదయాత్ర చేస్తూ ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అరుణాచల శివ.